50 రోజుల్లో 131 మందికి అస్వస్థత, ఒక్కరు మృతి, కాంగ్రెస్ పాలనలో గురుకులాల దుస్థితి. ఈ అంశం పైన మనం ఇవాళ మాట్లాడుకోవాలి. కాంగ్రెస్ పాలనలో మెయిన్‌గా మెరుగైన పాలన అని అంటా ఉన్నారు కదా! ఈ మెరుగైన పాలనలో 50 రోజుల్లో 131 మందికి అస్వస్థత గురి, ఒకరు మృతి. ఆ మృతి ఎవరో కాదు, పిల్లోడు ప్రశాంత్. ప్రశాంత్ కారణం ప్రశాంత్ మృతికి కారణం ఇప్పటివరకు కూడా ఎవరు, ఏంటి అనేది ఒక 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 స్పందన లేదు. ఒక కమిటీ ఏయలేదు. ఒక సమీక్ష జరగలేదు. మరి ఇలాంటి చిన్న పిల్లల చావును ఎందుకు బలి తీసుకుంటుందో ఈ ప్రభుత్వం తెలీదు గానీ, ఈ కాంగ్రెస్ పాలనలో గురుకులాల దుస్థితి ఇంత కిందికి దిగజారడం, ఇంతమంది పిల్లలు అస్వస్థతకి గురి కావడం, ఇలా చనిపోవడం కేవలం ఈ కాంగ్రెస్ పాలనకే ఈ కాంగ్రెస్ పాలన చరిత్రలోనే ఉంటుందని చెప్పుకోవచ్చు. అటు భువనగిరి జిల్లాలో విద్యార్థి మృతి, గురుకులాల్లో వరుస ఫుడ్ పాయిజన్ ఘటనలో ఆందోళన, విద్యార్థుల తల్లిదండ్రులు. బడులు బడుల నుంచి పిల్లలను తీసుకెళ్తున్న తల్లిదండ్రులు విద్యాశాఖను మరి తీసుకెళ్లాల్సింది. మరి ఆ గురుకులాల్లో ఉండి పిల్లలని చంపుకునే బదులు ఇంటికెళ్ళి కలో గంజు తాగి పిల్లలతోని బతకడం మేలనుకున్న తల్లిదండ్రులు వాళ్ళ గురుకులాల నుంచి ఆ పిల్లలని ఇంటికి తీసుకెళ్తున్న నేపథ్యం మనకు కనిపిస్తూ ఉంది. సో, ఇక్కడ చూడొచ్చు, ఈ పిల్లలకి చావుకి ఇప్పటివరకు కూడా ఒక క్లియర్ లేదు. ఒక సమీక్ష జరగలేదు. మరి ఎందుకు జరుగుతా ఉన్నాయి? ఫుడ్ నాణ్యత లోపమా? లేకపోతే అక్కడ ఉన్నటువంటి ఈ వార్డెన్ల వల్లనా? లేకపోతే ఆ గురుకులాలకు సంబంధించిన పరిసర ప్రాంతాలా? లేకపోతే యాజమాన్య నిర్లక్ష్యం వలన? లేకపోతే మరి పిల్లలేమన్నా వారికి అనారోగ్యం వలన? ఎందుకు చనిపోతా ఉన్నారు? ఎందుకు అస్వస్థతకి గురవుతా ఉన్నారు? చిన్న పిల్లలకి వాళ్ళ కారణాలేంటి? ఏం జరుగుతా ఉంది ఇయాల గురుకులాల్లో అని చెప్పి ఒక సమీక్ష లేదు, ఒక మీటింగ్ లేదు, ఒక కమిటీ ఏయలేదు. దాంతో పాటు ఒక విద్యాశాఖ మంత్రి కూడా లేకపోవడం. సో, ఈ పిల్లల భవిష్యత్తు పైన ఆట ఆడుకుంటుందని చెప్పుకోవచ్చు ఈ కాంగ్రెస్ ప్రభుత్వము. పిల్లల భవిష్యత్తు పైన ఆటాడుకొని పిల్లలను పుట్టన పెట్టుకుంటా ఉంది. మరి పిల్లలు ఓటర్లు కాదనుకోని మరి వాళ్ళని పట్టించుకోవట్లేదా? పిల్లలకు ఓట్లు లేవు, ఓటేయరని చెప్పి వాళ్ళని పట్టించుకోవట్లేదా తెలీదు గానీ, ఇలాంటి పిల్లలను పుట్టన పెట్టుకున్న ఘనత కేవలం రేవంత్ రెడ్డికే దక్కుతుందని చెప్పుకోవచ్చు. ఇప్పటికైనా ఒక విద్యాశాఖని మంత్రిని నియమించి ఇలాంటి గురుకులాల్లో జరుగుతున్న అస్వస్థతకి సంబంధించిన కారణాలేంటి? అసలు ఏం జరుగుతా ఉంది అని చెప్పి ఒకసారి కమిటీ ఏసి సమీక్ష జరిపి వీటిని ఇలాంటి భవిష్యత్తు ఇలాంటి సంఘటన జరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత మరి ప్రభుత్వానికే ఉంటుంది అని గాలికి వదిలేసినట్టే కనిపిస్తూ ఉంది. ఇక్కడ చూడవచ్చు, విద్యాశాఖను పట్టించుకోలేని సీఎం రేవంత్ రెడ్డి గురుకుల పరిస్థితిపై రివ్యూను దొరకని సమయం. పిల్లల ప్రాణాలు పోతున్న రాజకీయాల్లోనే సీఎం బిజీ. మరి రాజకీయాల్లోనే ఉంటారు సీఎం. ఎందుకు అంటే ఓట్లు కావాలి, అధికారం కావాలి, పదవులు కావాలి. ఓట్లు కావాలి, అధికారం కావాలి, పదవులు కావాలి. కష్టపడి వచ్చిన అంటాడేమనంటే మన రేవంత్ రెడ్డి, కష్టపడి వచ్చిన పదవులు ఉట్టిగానే రావు. ప్రజలకు సేవలు చేస్తే పదవులు వస్తాయి. మీరు డబ్బులు ఇచ్చి పదవులు కొనుక్కున్నంత మాత్రాన మీకు ఎక్కువ కాలం శాశ్వతం కాదు, పదవులు శాశ్వతం కాదు. సో, ఇలాంటి పిల్లలను పట్టించుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉంటుంది. ఖచ్చితంగా దీనిపైన సమీక్ష నిర్వహించి పిల్లలను ఆదుకోవాలని కోరుతా ఉన్నాం.